నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు సైతం నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ప్రస్తుతం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ, సిఎంఏ, ఇంజనీరింగ్, బీకామ్, బీఎస్సీ చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది. మరి కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్రోగ్రామ్ కూడా ఇదే. సో ప్రస్తుతం నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే శోభన్ గారు, ఎలా ఉన్నారు? మోహన్ గారు ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రేక్షకులకు చెప్పేశాను, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చేయాల్సిన విద్యార్థులు సైతం ఖచ్చితంగా చూడాల్సిన ప్రోగ్రామ్ ఇదని. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ మీరు చెప్పిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అడుగుతానండి. ఈ ప్రోగ్రామ్ కేవలం సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకే కాదు. సో ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ ఏ గ్రూప్ వారైనా సరే ఇంటర్ తర్వాత సిఏ కానీ, సిఎంఏ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ చదవాలనుకుంటే చూడాల్సినటువంటి ప్రోగ్రామ్ అండి. సో ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలన్నీ కూడా నేను చర్చించబోతున్నాను. ముఖ్యంగా నేను పిల్లలకి, స్టూడెంట్స్కి మీ అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటర్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్. సో ఒక గోల్డెన్ రూల్ మర్చిపోవద్దు. ఇంటర్ తర్వాత చదివితే సీరియస్గా చదవండి, లేదా చదువు ఆపేసి లైఫ్లో జర్నీని స్టార్ట్ చేయండి. అంటే జాబ్ కానీ, బిజినెస్ కానీ వెళ్ళిపోండి. టైం పాస్ కోసం మాత్రం అస్సలు చదవద్దు. సీరియస్గా మాత్రమే చదువు తీసుకోండి. ఇది మీ లైఫ్, ఇది టైం పాస్ కాదు, మీ లైఫ్. ఓకే, మరి మోహన్ గారు సిఏ మరియు సిఎంఏ కోర్సులో ఉన్న స్టేజెస్ ఏంటి? మరి ఏదో సిలబస్లో కొద్దిగా మార్పులు వచ్చాయంట కదా, వాటి గురించి ఒకసారి చెప్తారు. కొద్ది మార్పులు కాదు సార్, చాలా భారీ మార్పులు వచ్చినాయి, అవి కూడా చెప్తాను. ముందుగా సిఏ, సిఎంఏ అని అందరం వాడుక భాషలో మాట్లాడతాం. అసలు సిఏ అంటే ఏంటి, సిఎంఏ ఏంటో స్టార్ట్ చేస్తాను. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం, అలానే కాస్ట్ అకౌంటెంట్ అంటాం. కొంతమంది విద్యార్థులు సిఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఎంఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు 2 కోర్సులు, సిఏతో పాటు సిఎంఏ 2 కోర్సులు కూడా చేయొచ్చు. అసలు ఈ 2 కోర్సుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కామర్స్ కోర్సుల్లో దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సుల్లో సిఏ, సిఎంఏ అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ క్రేజ్ ఉన్న కోర్సులు కూడా, కామర్స్లో క్రేజ్ ఉన్న కోర్సులు కూడా సిఏ, సిఎంఏ. అండ్ ఈ సిఏ, సిఎంఏ కోర్సులు ఎవరు నిర్వహిస్తారు సార్? సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామినేషన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వారు నిర్వహిస్తారు సార్. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. అలానే సిఎంఏ ఎగ్జామినేషన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ అండి. సిఏ కానీ, సిఎంఏ ఎగ్జామినేషన్స్ 2 కూడా సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. ఇయర్లీ 2 టైమ్స్ ఉండేవి. ఇప్పుడు మనకి ఎంపీసీ, ఎంఈసీ ఎగ్జామ్స్ అనుకోండి, మనకి ఇయర్లీ వన్సే ఉంటాయి. ఇవి మాత్రం అలా కాదంటే సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. అండ్ సిఏ కానీ, సిఎంఏ కానీ మొత్తం కోర్సుని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీసీ 2 భాగాలు ఉంటాయి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. అలానే సిఏ, సిఎంఏ అయితే 3 భాగాలు, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. నేను సిఏ క్వాలిఫై అయింది సార్ 22 years బ్యాక్, 22 ఏళ్ల క్రితం. సిఏ స్టూడెంట్గా ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సుతో పరిచయం. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 సంవత్సరాలని. గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి శోభన్ గారు, 25 ఏళ్ల క్రితం ఈ సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో ఇప్పటికి కూడా అంతే రెస్పెక్ట్ ఉంది. అది ఈ కోర్సులో ఉన్నటువంటి ఉన్నత ప్రమాణాలకి ఒక ఎగ్జాంపుల్, ఒక ఎవిడెన్స్. తర్వాత ఈ యొక్క కోర్సులో వచ్చినటువంటి పెను మార్పులు, ఎలాంటి చేంజెస్ వచ్చింది, సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్ కూడా చెప్తాను. చెప్పే ముందు అసలు సిలబస్లో ఎందుకు మార్పులు తీసుకురావాల్సి వచ్చింది శోభన్ గారు? మనం లోకల్ నుంచి గ్లోబల్కి ఎదుగుతున్నాం. లోకల్ టు గ్లోబల్, గ్లోబలైజేషన్. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఈ రోజున ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్గా అవతరిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన స్టూడెంట్స్ని, సిఏ పాస్ అయిన వాళ్ళు కానీ, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కానీ గ్లోబల్ లీడర్స్గా మార్చాలి అంటే సిలబస్లో మార్పులు అనివార్యం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి యూనివర్సల్ సబ్జెక్ట్స్ సార్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 2 సబ్జెక్టులు ఉంటాయి. అలానే అకౌంట్స్, ఫైనాన్స్ ఇవి కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో ఎక్కడైనా సరే కామన్గా ఉండేది డబ్బున్న ప్రతి చోట అకౌంట్స్, ఫైనాన్స్ ఉంటుంది. మరి ఈ యొక్క సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళని గ్లోబల్ ప్రొఫెషనల్స్గా మార్చాలి, గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి చేతికి వచ్చేట్టుగా చేయాలి అంటే ఏం చేయాలి? సిలబస్లో మార్పులు తేవాలి. సో గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిఏ, సిఎంఏ సిలబస్లో కూడా మార్పులు తీసుకురావటం జరిగింది. సో మార్పులు ఏంటో చెప్తాను. ఇప్పుడు సిఏ ఇంటర్ తీసుకుంటే 8 పేపర్లు,
సిఏ ఫైనల్ కూడా 8 పేపర్లు. సో ఒకేసారి 8 పేపర్లు రాస్తామంటే రాసేసుకోవచ్చు, లేదా 4 పేపర్లు ఒకసారి 4 పేపర్లు ఒకసారి. దీన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 అంటారు, అంటే గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవటం అంటారు. సిఏ ఫైనల్లో కూడా అంతే, 8 పేపర్లు ఒకేసారి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, అంటే సగం సగం చేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు సిఏ సిలబస్ 2023లో మారింది శోభన్ గారు, లాస్ట్ ఇయర్. సిఎంఏ సిలబస్ 2022లో మారింది. సో మారిన సిఏ సిలబస్లో రిపీట్ అండి, మారిన సిఏ సిలబస్లో సిఏ ఇంటర్లో 8 పేపర్లు కాదు. ఓకే, మరి పేపర్లు ఎన్ని పెంచారు సార్? 8 నుంచి 12 చేశారా, 14 చేశారా? కాదు, 8 నుంచి 6 చేశారు. అంటే 2 పేపర్స్ ఇంకా తగ్గించారు, సిలబస్ తగ్గించారు. సిఏ ఫైనల్, మరి సిఏలో చివరి స్టేజ్ ఏంటి? ఫైనల్. ఫైనల్ కాబట్టి పేపర్లు ఏదైనా పెంచారా? పెంచలేదు సార్. అక్కడ కూడా 8 పేపర్ల బదులు 6 పేపర్సే చేశారు. అక్కడ కూడా 2 పేపర్స్ తగ్గించారు. అంటే టోటల్ సిఏ సిలబస్లో 4 పేపర్స్, 400 మార్కుల సిలబస్ తగ్గించారు. ఇంకో విశేషం ఏంటంటే సిఏ ఫైనల్ గతంలో 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళే. సో 1 సంవత్సరం పాటు కోర్స్ యొక్క డ్యూరేషన్ని కూడా తగ్గించడం జరిగింది. అలానే రీసెంట్గా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క సంస్థ సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి. ఈ యొక్క సంస్థ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి 2024లో. ఆ మీడియా సమావేశంలో సార్ చాలా క్లియర్గా చెప్పారు, 2047 కల్లా ఇండియాకి ఇంకో 30 లక్షల మంది సీఏలు కావాలంట. ఇంకో 30 లక్షల మంది సీఏలు కావాలట. ఎంత డిమాండ్ ఉందో చూడండి ఈ కోర్సుకి, అన్బిలీవబుల్. నేను నమ్మలేపాను, 3 లక్షల 30 లక్షలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చదివాను నేను. ఇంకొక విశేషం ఏంటంటే సార్, సిఏ కోర్సు స్టార్ట్ అయింది 1949. ఇప్పటికే 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది, 2024కు ఒక ప్రత్యేకత ఉంది. 2024లో మేలో జరగబోయే సిఏ ఎగ్జామ్ సార్, ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ, ఫైనల్ కానీ సుమారుగా 4.5 లక్షల మంది ఎగ్జామ్ రాయిపోతున్నారు. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక హిస్టరీలోన హైయెస్ట్. గ్రేట్. ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తాను సార్, సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ అని చెప్పాను, అంటే 6 నెలలకు ఎగ్జామ్. అవునా? ఇక నుండి సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ సంవత్సరానికి 3 ఎగ్జామ్స్, అంటే 4 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయకర్లా 4 మంత్స్కే మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ స్టూడెంట్ ఫ్రెండ్లీ చేంజెస్ అండి. సిఏ కోర్సులో ఉన్నాయి, కొన్ని చేంజెస్ సిఎంఏలో వచ్చినాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ చేంజెస్. ఒక మాటలో చెప్పాలంటే సిఏ చేయాలనుకున్న విద్యార్థులకి ఒక వరం లాంటిదండి. ఖచ్చితంగా సార్. మోహన్ గారు, మరి ఈ సిఏ ఫౌండేషన్ మరియు సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి వివరిస్తారు సార్? ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషంగా ఫీల్ అవ్వరండి, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఫీల్ అవుతారు. సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ రిజల్ట్స్ కానీ చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఎలా చెప్పగలరు మోహన్ గారు? నేను చెప్తాను సార్. కొన్ని స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ చెప్పాను, కొన్ని నెంబర్స్ మీకు ఇస్తానండి. సిఏ ఇంటర్ జనవరి 2024 రిజల్ట్స్ అండి. అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా బేసిస్ మీద ఎంతమంది పాస్ అయ్యారు? నేను మాస్టర్ మైన్స్ యొక్క ఫలితాలు చెప్పట్ల, ఆల్ ఇండియా బేసిస్ మీద ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నాను. సో జనవరి 2024 సిఏ ఇంటర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ గ్రూప్ 1 కానీ, లేదా గ్రూప్ 2 కానీ, లేదా 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అంచనా ప్రకారం, నేను చాలామంది అడుగుతుంటాను, మీ అంచనా ప్రకారం ఎంతమంది అంటే 10-15 వేల మంది అంటారు. కాదండి, 43,000 మంది, సుమారుగా 43,000 మంది పాస్ అయ్యారండి. ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. ఇది కాకుండా సిఏ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు, అంటే ఫలితాలు కూడా సంవత్సరానికి 2 సార్లు. మళ్ళీ రేపు జూలై 2024లో సిఏ ఇంటర్ ఫలితాలు వస్తాయి సార్. మళ్ళీ ఒక 35,000 మంది, 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. సార్ ఇందాక నేను చెప్పిన ఫలితాలలో, జనవరి 2024 ఫలితాలలో సిఏ ఇంటర్ మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు. సార్ 1,500 అని హైలైట్ చేస్తున్నారేంటి సార్? ఎస్, హైలైట్ చేయాలి. ఎందుకో చెప్తా. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే వాళ్ళే 50 మంది ఉంటారు, చదివే వాళ్ళే 50 మంది ఉంటారు. మా దగ్గర పాస్ అయిన వాళ్ళు 1,500 మంది సుమారుగా ఉన్నారు. ఇది మాస్టర్ మైండ్స్కి మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి క్లియర్ కట్ లీడర్షిప్ అండి. అండ్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన సమాచారం, ఐఐటీలో లాగా, నీట్ ఎగ్జామ్లో లాగా, ఎంసెట్ పరీక్షల్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి సిఏ, సిఎంఏలో ర్యాంక్ ఇవ్వటం జరగదు. అంటే ఏంటి? కొంతమంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి, మీకు ర్యాంక్ ఎంత అంటే 4 లక్షలు అంటారు, 3 లక్షలు అంటారు, 3 lakhs 4 lakhs ర్యాంక్ కూడా వస్తుంటుంది వాళ్ళకి. కానీ మా దగ్గర అంటే సిఏ, సిఎంఏ పరీక్షల్లో ర్యాంకులు చాలా పరిమితంగా ఇస్తారు. ఎలా ఉంటుందో చెప్తా. సిఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021 తర్వాత సిఏ ఫౌండేషన్లో ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు. ఓన్లీ పాస్ లేదా ఫెయిల్. సిఏ ఇంటర్లో 50 ర్యాంకులు ఇస్తారు, సిఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తారు. సిఎంఏ ఫౌండేషన్లో 3 ర్యాంకులే ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకులు ఇస్తారు, సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు ఇస్తారు. అంతే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. ఎలానో చెప్తాను శోభన్ గారు. ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామ్ రాసాం, లేదా ఐఐటీ ఎగ్జామ్ రాసాం, పాస్ అయితే సరిపోదు,
ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. ఎగ్జాక్ట్. మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చేది. ఇక్కడ అలా కాదు సార్, సిఏ లేదా సిఎంఏలో పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సిఏ ఫౌండేషన్ కూడా అడిగారు మీరు. సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2024లో ఆల్ ఇండియా లెవెల్లో ఎంతమంది పాస్ అయ్యారు? సుమారుగా 41,000 మంది సార్. మళ్ళీ రేపు ఆగస్టు 2024లో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తాయి సార్. మళ్ళీ 30-35 మంది మళ్ళీ పాస్ అవుతారు. డెఫినెట్లీ ఇది మంచి రిజల్ట్. ఇక సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ రిజల్ట్స్ ప్రకటించిన ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్లో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్గా ఉండేది మాస్టర్ మైండ్స్ విద్యార్థులే. ఉదాహరణ, రీసెంట్గా మీకు ఫిబ్రవరి 2021 నుంచి సిఏ ఫౌండేషన్ ర్యాంకులు ఇవ్వటం ఆపేశారంటే, చివరిగా సిఏ ఫౌండేషన్ ర్యాంకులు ఇచ్చింది ఫిబ్రవరి 2021 ఫలితాలు. ఇక సిఎంఏ ఫౌండేషన్ అంటారా, రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి అయినటువంటి త్రివేణి తనకి 400 మార్కులకు గాను 382 మార్క్స్ వచ్చినాయండి. సిఎంఏ ఫౌండేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ ఇన్ సిఎంఏ ఫౌండేషన్ సార్.